నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏదైతే ఉందో ఈ రోజున గులాబీ దళపతి బీఆర్ఎస్ పార్టీ అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అయితే అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా చేయడం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. దాదాపుగా అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఏదైతే కాలు జారి కింద పడి తుంటి ఎముకకైతే గాయమైనటువంటి కేసీఆర్ గారు 2 నెలల విశ్రాంతి తర్వాత ఈరోజు అసెంబ్లీకి చేరుకొని తన ఎమ్మెల్యే పదవికి ప్రమాణ స్వీకారం కూడా చేస్తూ ఒక బీఆర్ఎస్ఎల్పీ నేతగా ప్రతిపక్ష నేతగా కూడా తమకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా హాజరయ్యి బీఆర్ఎస్ పార్టీ ప్రజాపక్ష నేతగా కూడా కేసీఆర్ గారిని ఈరోజు ఎన్నుకున్నటువంటి సందర్భం కూడా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇకపోతే ఈ యొక్క కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, అలాగే శాసనసభ పక్ష మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి కూడా హాజరవటం మనం చూస్తా ఉన్నాం. ఏది ఏమైనా కానీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కేసీఆర్ గారి రాకతోటి, కేసీఆర్ గారి రీఎంట్రీ తోటి కూడా ఎంతో ఉత్సాహంలో ఉన్నారనేటువంటి విషయం కూడా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇకపోతే అసెంబ్లీ దగ్గర అయితే కానీ కేసీఆర్ గారి అభిమానులు మరియు బీఆర్ఎస్ పార్టీ అభిమానులు కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని జై కేసీఆర్ అనే అటువంటి నినాదాలు కూడా మనం చూస్తా ఉన్నాం. ఇకపోతే గతంలో కేసీఆర్ గారు పులి రాబోతుంది అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో కేటీఆర్ గారు మాట్లాడినటువంటి ఆ మాటకు కూడా మన యొక్క ప్రత్యేకత ఎంతలా సంచరించుకుంటుంది అనేది కూడా మనం చూడబోతున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఆంధ్ర నుంచి వేరు అయిన తర్వాత ఒక ముఖ్యమంత్రి పదవిలోనే ఉన్నటువంటి కేసీఆర్ గారిని నేడు ప్రతిపక్ష నేతగా ఎలా చూడబోతున్నాం, ప్రతిపక్ష నేతగా ప్రభుత్వాన్ని ఎటువంటి ఇబ్బందులకి గురి చేస్తారు అనేటువంటి అంశం కూడా ఇక్కడ ఒక నూతనంగా సంచరించబోతుంది అనేది కూడా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మేము కూడా గట్టిగానే ఉన్నాం, ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీలు అయితే ఏది ఉందో ప్రతిపక్షానికి ధీటైన సమాధానం చెప్తాం. ఒకవేళ కేటీఆర్ గారు అన్నట్టు పులి మాత్రం వస్తే ఖచ్చితంగా మా దగ్గర బోన్ సిద్ధంగా ఉందని కూడా రేవంత్ రెడ్డి గారు పలు సందర్భాల్లో మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఇక మనం చూస్తా ఉన్నాం. ఏది ఏమైనా కానీ 2 నెలల విశ్రాంతి తర్వాత నేడు అసెంబ్లీకి చేరుకొని తన యొక్క ఎమ్మెల్యే పదవికి స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ రోజైతే కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేయటం కూడా ఒక నూతన అంశంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక విషయంగా కూడా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇక ముందు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, మన ఇప్పటికే పార్లమెంటరీ ఎలక్షన్స్ కూడా నోటిఫికేషన్ దగ్గరలో ఉంది. ఆ యొక్క ఎన్నికలు కూడా ఇక తరుణం ముంచుకొస్తున్నటువంటి సందర్భంలో ప్రధాన పార్టీలంతా కూడా యుద్ధానికి సమాయత్తమైతే, ఎన్నికల సమరానికైతే, ఎన్నికల యుద్ధానికైతే ఆ సమాయత్తం అవుతున్నాయనేది ఈ కేసీఆర్ గారి రీఎంట్రీతో కూడా ఇక్కడి నుంచే నిత్యం ప్రజలకి కూడా అందుబాటులో ఉంటూ ఖచ్చితంగా ప్రజానేతగా మరియు ప్రతిపక్ష నేతగా మాత్రానికి ప్రజల్లో మంచి ఆదరణ మేము పొందుతామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ కేసీఆర్ గారు కూడా చెప్తున్నటువంటి సందర్భం కూడా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మళ్ళీ మరొక వీడియోతోటి మరొక అంశంతో కలుసుకుందాం. మీ కిరణ్ జూపల్లి.